బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దిశ ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్కౌంటర్ బాధితుల తరపు లాయర్ కృష్ణమాచార్య వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఎన్కౌంటర్లో పాల్గొన్న 10 మందికి పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తమ వాదనలు వినిపించాలని నోటీసులో పేర్కొంది. ఎన్కౌంటర్ సమయంలో సిపిగా ఉన్న ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా నోటీసులు అందుకున్నారు. మరోవైపు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 పెట్టాలని హైకోర్టును కోరామని పిటిషనర్ తరపు న్యాయవాది వెల్లడించారు. ఎన్కౌంటర్ బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్టు లాయర్ కృష్ణమాచార్య తెలిపారు. నష్టపరిహారం అంశంలో హైకోర్టు సానుకూలంగా ఉందన్నారు. దిశ కేసు తుదిఘట్టానికి చేరుకుందని, మరో 2 వాయిదాల్లో ఈ కేసు తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణ హైకోర్టు జూలై 21కి వాయిదా వేసిందని వెల్లడించారు. బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిశ ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్కౌంటర్ బాధితుల తరపు లాయర్ కృష్ణమాచార్య వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఎన్కౌంటర్లో పాల్గొన్న 10 మంది పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తమ వాదనలు వినిపించాలని నోటీసులో పేర్కొంది. ఎన్కౌంటర్ సమయంలో సిపిగా ఉన్న ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు కూడా నోటీసులు అందుకున్నారు. మరోవైపు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 పెట్టాలని హైకోర్టు కోరామని పిటిషన్ తరపు లాయర్ వెల్లడించారు. ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు లాయర్ కృష్ణమాచార్య తెలిపారు. నష్టపరిహారం అంశంలో హైకోర్టు సానుకూలంగా ఉందన్నారు. దిశ కేసు తుదిఘట్టానికి చేరుకుందని, మరో 2 రోజుల వాయిదాల్లో ఈ కేసు తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు జూన్ 21కి వాయిదా వేసినట్లు వెల్లడించారు.